నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సింది. కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. మరి తులా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి గత 1.5 ఇయర్ నుండి కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సజావుగా పూర్తి అయినవి. అలా సడన్ గా జాబ్ మానేసినా కూడా వేరే వద్ద జాబు దొరికింది. ఇప్పుడు అష్టమ గురువు కనుక ఇక వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జాగ్రత్తగా మాత్రం ఉండండి. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏమిటి అంటే 12th లో కేతువును యొక్క గురువు దృష్టి కూడా పడడం జరుగుతున్నది. ఏది 12వ స్థానం మీద. ఎట్ ద సేమ్ టైం 8వ స్థానంలో గురువు, 12వ స్థానం మీద చూపు. అదే విధంగా గురువు సప్తమ దృష్టి 2వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. అదే విధంగా ఈ యొక్క గురువు నవమ దృష్టి చేత 4వ స్థానం మీద కూడా మీకు దృష్టి ఉండడం ఉన్నది.
మొన్నటి దాకా కూడా శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు గత 6 నెలల క్రితం, 6-7 నెలలు ఎన్నుకోండి. వీరు గృహ సంబంధిత విషయాల్లో కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ, ఇల్లు కొనాలి లేదా ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్ గా గత 4-5 నెలల నుండి బ్యాక్ వెళ్ళడము, మరలా ఇప్పుడు యొక్క గురువు యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉండడం చేత కాస్త మాస్ ఫాలోయింగ్, 8వ స్థానం మీద అంటే ఏమిటి మనకు తుల, ఇందులో రా అక్షరం మీద ఉన్నారు. ఏది రాజకీయంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ నేను 2023లో 24లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో తప్పకుండా రా అక్షరం మీద గురువు సప్తమ దృష్టి ఉంది కనుక తప్పకుండా కూడా వీరు గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. అందులో కొందరు రా అక్షరం మీద ఉండేటువంటి వారు కూడా గెలుపొందినారు. ఇప్పుడు ఏమిటంటే 8వ స్థానంలో ఉంది కనుక రా అక్షరం పేరుతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మైనస్ వాతావరణం అయితే ఉంది, కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే 4వ స్థానం మీద దృష్టి ఉంది కనుక అది శని ఇంటి మీద దృష్టి ఉంది కనుక ఎక్కువగా కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, మాస్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి విధంగా వీరు గెలిచేటువంటి పరిస్థితి అయితే ఉండదు రాజకీయంలో ఉండేటువంటి వారు. ఇక మామూలుగా ఉండేటువంటి వారికి గత 2 నెలల నుండి కూడా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి 12వ స్థానం మీద దృష్టి ఉంది కనుక దూర ప్రాంతాలకు సంబంధించి తీర్థయాత్రలు ఏమైనా వెళ్ళడం కానీ, లేదా ఏమైనా కారు కానీ, ఈ యొక్క 2 వీలర్ కానీ కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, కొంచెం ఆ యొక్క కొనాలి అనేటువంటి ఆలోచనలో మీ యొక్క బర్త్ చార్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే స్థాన చలనము ఉన్నది, వీరికి కూడా పదవిహీనత మాత్రం గోచరిస్తూ ఉన్నది. స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కూడా గోచరిస్తూ ఉన్నది. గృహ సమస్యలు కావచ్చును, అనూహ్య అవరోధాలు అయితే ఉన్నవి, అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. ఈ యొక్క తులారాశి వారికి దొంగల భయము అని అనుకోవచ్చు. అంటే ఏమైనా వస్తువులు అపహరానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. కనుక అన్నింటా కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చు మాత్రము ఖచ్చితంగా ఉన్నది. ఇల్లు చేంజ్ చేయాలి అనేటువంటి ఏదో ఒక ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉన్నది. మీ పిల్లలకు సంబంధించి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ పిల్లలకు సంబంధించి ఏమైనా లవ్ రిలేటెడ్ లో ఉండేటువంటి వారు కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీ పిల్లలు తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు, లేదా లవ్ లో బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. కనుక తులారాశి వారు తప్పకుండా మీ పిల్లలను కూడా కనిపెడుతూ ఉండండి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద. కనుక తులారాశి వారు కూడా తప్పకుండా కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం కానీ, జపంలో కానీ పాల్గొనండి. మంచి ఫలితం ఉంటుంది. కేవలం 2500కు మాత్రం చేయడం జరుగుతున్నది. కనుక తప్పకుండా మీరు మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. రైట్, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ సంవత్సరాన్ని ఒకంత జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని వీరు పరిపూర్ణంగా పొందుతూ ఈ సంవత్సరం అంతా కూడా పీస్ఫుల్ గా వీళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహోదయ.